నమస్కారం. మీ అందరితో మళ్ళీ మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది. ఈరోజేమో నేను మీ తలకా క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తాను. చాలా ఎక్కువ క్వెషన్స్ మనుషులు అడిగారు. దాంతో పాటు పర్సనల్ ఫైనాన్స్ కూడా. మనం అడిగి చాలా విషయాలు తెలుసుకుంటాం. ఒకళ్ళేమో ఎంత వయసులోనేమో ఇన్వెస్ట్‌మెంట్ ఎయ్యాలి. నా ఫ్రెండ్ ఏమో ఏం చేశాడంటే, తన వైఫ్ కన్సీవ్ అయిన నుంచి నిఫ్టీ 50లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశారు. దానికన్నా ముందే చెయ్యాలి. నాకు తెలిసిన వరకు 18లోని స్టార్ట్ చేయాలి. మన ఊర్లోనేమో పాన్ కార్డ్ ఏమో 18లోనే ఇస్తున్నారు. దానికన్నా ముందు మైనర్ కార్డ్ ఇచ్చి ఇక్కడేమో పాన్ కార్డ్ తీయడం కష్టం. మీరు 18లోనే ఆరంభించమని చెప్తున్నారు. నా ఫ్రెండ్ ఏటి చేస్తున్నాడంటే, అతను కొడుకు గురించని చేస్తున్నారు. అది కూడా మీ తలకా కొడుకు గురించే కదా! అది కౌంట్ అవ్వదసలు. నువ్వెప్పుడు స్టార్ట్ చేసావు? ఇండివిడ్యువల్లీ. ఇండివిడ్యువల్లీ. ఎప్పుడు మీరు యాడ్ చేసుకొనొస్తున్నారు. మీరు పెళ్లి చేయకుండా ముందే స్టార్ట్ చేయవలసింది. ఈవెన్ బిఫోర్ మీరు కాలేజ్‌కెళ్ళకుండా ముందే ఆరంభం చేయడం బెటర్. వారన్ బఫెట్ 11 ఇయర్స్‌లోనే ఆరంభించారు. శాశ్వత్ 10 సంవత్సరాలు ఆరంభించారు. అది కరెక్ట్. నాకొక కొడుకున్నారు. నా తలకి యూట్యూబ్‌లో మీరు చూసింటారు. ఇప్పుడు అతను ఇంటర్న్ చేస్తూనే ఉన్నారు. మీరు చూస్తున్నారు. ఆళ్ళు 12థ్ చేసేసారు. 9థ్, 8థ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడేమో ఆళ్ళ తలకి నాన్నగారు తలకి ఎంటైర్ ప్రొఫైల్ హ్యాండిల్ చేస్తున్నారు. మీరు స్టార్ట్ చేయాలి. మీరు ఎప్పుడైతే 10 ఇయర్స్ అవుతున్నారో 10 ఆర్ 11 ఒక పిల్ల పుట్టినప్పుడే ఆళ్ళ పేరెంట్స్ ఏమో దాని గురించి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలా? అది ఏంటంటే మీరు 18 సంవత్సరాలు ముందే చేసుంటారనుకోండి. మీరు కళ్యాణం చేసి మీరు పిల్ల వచ్చినంత టైంలో మీరొక మిలియనర్ అయ్యుంటారు. మీ సన్ అవుతున్నారు. మీరెప్పుడు వస్తున్నారో దానికన్నా ముందే మిలియనర్ అయ్యుంటారు. ఓకే. ఫైన్ సార్. వీడు పిల్లకి చూడకుండా ముందే మీ దగ్గర ఒక 1,00,00,000 ఉందంటే మీరు కన్సిడర్ చేస్తారు అప్పుడు తర్వాత. అయితే ఈ స్ట్రాటజీ చాలా కరెక్ట్ మాట. అదే లేట్ అని చెప్తున్నారు. అవును. ఇది లేటే. మీరు 7థ్ స్టాండర్డ్ నుంచి మీరు తెలుసుకోవాలి ఏం జరుగుతుందని. అండ్ స్టాక్స్ కూడా కొనాలి. మీరు ఒక టెస్లా ఆనందం అవ్వాలనుకుంటున్నారనుకోండి. మీరు ఆనంద్‌కి బీట్ చేయాలనంటే 7థ్ స్టాండర్డ్ నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే సార్. మీకు అర్థమైందా? అర్థమైంది సార్. నేను చెప్తుందేమో నా ఫ్రెండోడ పిల్లని చూసి మైండ్‌లో పెట్టుకొని చెప్తున్నాను. మీరేమో నా తలక ఫ్రెండే మైండ్‌లో పెట్టి చెప్తున్నారు. మీరేమో ఎస్ఐపి చేసినా కూడా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్‌లో చెయ్యొద్దు అని మీరు చెప్తున్నారు. నేనిప్పుడేమో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులేసినాను. నేనిప్పుడు డబ్బులు తీసేసి పటాస్ లిస్ట్ స్టాక్‌లోని పెట్టాలా? ఇది ఒక తెలివిలేని క్వెషన్. నేనెవరికీ పటాస్ లిస్ట్‌లోని స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయనని నేను చెప్పలేదు. నేను చెప్తుంది టిఫిన్, కాఫీ రేంజ్‌లో తీసుకోండి అని చెప్తున్నాను. మీరిప్పుడు ఉదయంలో టిఫిన్ చేసినా కూడా సరవణ భవన్‌లో తినొచ్చా? ఖైందీ భవన్‌లో తినగలమా? అని మీరే డిసైడ్ చేసుకోవాలి. ఖైందీ భవన్‌లో మనం తీసుకున్నామంటే మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టామని తెలీదు. నేను బిల్లు చూడకుండా బిల్లు కడతాను. వుడ్‌లైన్స్ కూడా అలాంటిదే. మీరు ఏ లెవెల్‌లో టిఫిన్ తింటారో ఆ లెవెల్‌లోని లాస్ట్ వీక్ మీరు హోటల్‌కెళ్లారనుకోండి. మీరెంత తిన్నారు? అప్పుడు బిల్ వాల్యూ మీకు తెలిసుంటే దానికన్నా తక్కువే మీరు టిఫిన్, కాఫీలో ఇయ్యాలి. రైటా? నేను అప్పుడప్పుడు తాజ్‌లో కూడా ఎళ్లి టిఫిన్ చేస్తాను. మీకు అర్థమైందంటే ఇలాంటి క్వెషన్స్ మీరు అడగరు. మ్యూచువల్ ఫండ్‌లో ఉంది టిఫిన్, కాఫీ కాస్ట్ అని డబ్బులుంటుంది. చాలా పెద్ద లెవెల్‌లో ఉంటుంది. ఆ పెద్ద లెవెల్‌లో ఉన్న డబ్బులంతా బాండ్‌లో ఏసి, బాండ్ నుంచి వచ్చిన వడ్డీ ఏమో టిఫిన్, కాఫీలో ఇందులో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. వస్తున్న దాంట్లోనే టిఫిన్, కాఫీస్ డబ్బులు సెలవు చేయండి. మొదట బాండ్‌లో ఎయ్యండి. ఆ బాండ్‌లో వస్తున్న ఇంట్రెస్ట్ ఏమో స్టాక్‌లోనే ఎయ్యండి. ఆ స్టాక్ కింద మీద ఎళ్ళినా కూడా మీ తాలూకా ప్రిన్సిపల్ అవుతుంది. అది ప్రొటెక్ట్ అయినది. నేను చెప్తుందేంటంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ నుంచి తీసి ప్రిన్సిపల్ ఏమో బాండ్‌లోని గాని, గోల్డ్‌లోని ఏసి మీరు బాండ్‌లో ఏసారని డిసైడ్ చేశారంటే దాంట్లో వచ్చిన ఇంట్రెస్ట్ తీసుకొని స్టాక్‌లో ఎయండి. అదొదిలేసి నేను మ్యూచువల్ ఫండ్ తీసేసి పటాస్ లిస్ట్ ఏసాననుకోండి. అది మీరు చూడటమే లేదు. నేనేమో ఏదో పటాస్ అని చెప్తున్నాను. నేనేమో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ వద్దని చెప్తున్నాను. మీరేమో మెడకి, కాళ్ళకి కట్టేసి అదే మీరు చేసి అది నా పేరు మీద పెట్టి చేయడం. నేను ఇలాగ ఏ ఛానెల్‌లో కూడా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసి అంతా డబ్బులేమో స్టాక్‌లో వేయమని చెప్పి నేను ఎవరిని చెప్పను. ఇన్‌ఫాక్ట్ నేను గట్టిగా పట్టి ఉంచినాను. బాండ్ అమ్మేసి వేయడం కూడా నేను స్టాప్ చేస్తున్నాను. వెయ్యొద్దు. మార్కెట్ ఇంకా కింద పడుతుంది. ఫస్ట్ 10,00,000 ఎలాగా పోర్ట్‌ఫోలియోగా యాడ్ చేయాలి? 25,00,000 యాడ్ చేయడంలో మీకు చాలా కష్టం అనిపిస్తుంది. చాలా కష్టం ఉంది సార్. దానివల్ల నేను ట్రేడ్ గోల్డ్ కొనండి, గోల్డ్ పీస్ కొనండి అని చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తూనే ఉన్నాను. మీకు ఎంత అవసరం ఉన్నదో అంత లెవెల్‌లో గోల్డ్ పీస్ కొంటూనే ఉండండి. గోల్డ్ కూడా హెల్ప్ చేస్తది. గోల్డ్ పీస్ మీరు కొనింటారంటే నేను చెప్పింది 2,500 2,500 నుంచి 3,000లో మీరేసింది 4 టైమ్స్ మీకు పెరిగింటిది. మీరు డైలీ ఒక రూ. 300 గోల్డ్ పీస్ తీసుకుంటే ఫర్ లాస్ట్ 10 ఇయర్స్ మీరేమో ఇయర్లీ 1,00,00,000 రూపీస్ యాడ్ చేసుంటది. ఈ పీరియడ్‌లో వరల్డ్ ఎకనామిక్ సినారియోలోని 2016 అండ్ 15 నుంచి ఇప్పటి వరకు చూసారంటే గోల్డ్ ఒక మంచి రేట్ ఇచ్చింది.
ఏటి చేయకుండా 25 లాక్స్ మీకు వచ్చింటుంది. బంగారాన్ని ఎందుకు ఉంచాలి అని ఒక బాడ్‌కాస్ట్ చేసాం మనం. దాంట్లో మీరు చెప్పింది ఏంటంటే, సావరెన్ గోల్డ్ బాండ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇంకో వార్త గోల్డ్ బీస్ మీద కూడా మీరు చెప్పారు. ఆ గోల్డ్ బీస్‌లో కూడా ఒక క్యాప్ తేవచ్చా? ఒక ఆలోచన ఉందా? అది అమ్మేసి స్టాకా చేసుకోండి ఆర్ బాండా చేసుకోండి. కానీ అలా తేడానికి ఛాన్సెస్ ఉంది. నేను చెప్తున్నట్టుగా రూజ్వెల్ట్ గోల్డ్‌ని బ్యాన్ చేశారు. ఒక అమెరికా తాలూకా ఒక గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ అతను రూజ్వెల్ట్. గోల్డ్ మీరు ఉంచకూడదని ఒక బ్యాన్ చేశారు. ఇంటర్నెట్‌లో ఎవరో ఏశారు. $5,000 ఎళ్ళిందంటే ఇండియా జీడీపీ మీద ప్రజల దగ్గర గోల్డ్ ఎక్కువుంటుంది. మీరంటున్నారు గోల్డ్ 5,000 ఎళ్ళింటేనా? ఈ రోజు ఆల్రెడీ 3,000 వచ్చేసింది కదా సార్ డాలర్స్. 5,000 ఎళ్ళిందంటే మీ జీడీపీకి ఈక్వల్‌గా ఉంటుంది గోల్డ్. దానివల్లే గవర్నమెంట్ ఏమో గోల్డ్‌కి లైక్ చేయరు. ఎందుకంటే గోల్డ్ ఒక డెడ్ అసెట్ అది. అయితే మేము డిజిటల్ గోల్డ్ తీసుకోవచ్చా సార్? డిజిటల్ గోల్డ్ ఏమో గవర్నమెంట్ సీజ్ చేయొచ్చు. మీరు ఎలా చేసినా కూడా ఒక లాక్ చేస్తున్నారు సార్. ఫిజికల్ గోల్డే మీరు ఉంచాలి. మీరు నాకు అడిగారంటే ఒక ఏంటి సేఫెస్ట్ అని తెలిస్తే ఒక లెవెల్‌కెళ్ళిన తర్వాత అది గోల్డ్‌గా కన్వర్ట్ చేసి లాకర్‌లో ఉంచడం బెటర్. 1,00,000 వెళ్ళిపోయిందని టక్‌మని గోల్డ్‌గా కన్వర్ట్ చేయాలా? అది నాకు తెలీదు సార్. 1 పౌండ్, 2 పౌండ్స్ వచ్చేసిందా మీ దగ్గరికి? గోల్డ్ కాయిన్ చేంజ్ చేసి లోన్ ఉంచేయి. నేను కూడా ఇలాగా ఉంచినాను. నా దగ్గర 1 గ్రామ్ గోల్డ్ నుంచి చాలా ఉన్నది. కానీ అది నా వైఫ్ తీసుకెళ్ళి ఏదో చేశారని నాకు తెలీదు ఇంతవరకు. నేను 90స్‌లో 1 గ్రామా ఉంచింది బ్రిటిష్ కాయిన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఉందా లేదా అని నా వైఫ్‌కే నేను అడగాలి. ఓకే సార్. మీకు పెట్టి చాలా నేమ్స్ వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో భయంకర ట్రెండింగ్‌లో ఉన్నారు సార్. సూపర్ యాప్ అవ్వడంగా చూస్తాను నేను కూడా. చూడండి సార్. என்னமோ சில்வர் ஜூப்ளி ஒரே அடியில் நொட்டிடும்னா நொட்டிட்டு போயிடுச்சு தம்பி. ఒకే రోజులోని లాటరీ కొనేసి బిల్డింగ్‌లు కట్టేస్తా అంటే ఇలాగే అవుతుంది. ఏమి ఇలాగా బిల్డింగ్ కట్టకూడదు ఒక రోజులో. ఏమి తిరిగిలేని స్టాక్ కన్సిడర్ చేయకూడదు. దీనికి సూపర్ మీమ్స్ చేశారు. నేను చాలా ప్రౌడ్‌గా ఉన్నాను దానికి. ఇదే మార్కెట్ పడిందని అనుకుంటున్నానంటే ఇదొక ట్రైలరే. పిక్చర్ ఇంకా బాకీ ఉంది. నాకిప్పుడు 35 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు 35 సంవత్సరాలు అవుతుంది. నేనెందుకు బాండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి? నేను రిస్క్ చేసి మార్కెట్‌లోనో, మ్యూచువల్ ఫండ్‌లో ఎయొచ్చు కదా! 45 ఇయర్స్ అయింది నేను బాండ్‌లోకి వచ్చేస్తాను. బాండ్ అవుతుంది ఒక ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఎఫ్‌డి లాగా ఇంట్రెస్ట్ వస్తూనే ఉంది. 45 ఇయర్స్‌లోని మార్కెట్ ఎలాగుంటుందని మీకెలా తెలుసు? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. 1929 నుంచి 1954 వరకు. గ్రేట్ డిప్రెషన్ అండ్ సెకండ్ వరల్డ్ వార్. 1929లోని డౌ ఏమో 800 కిందకెళ్ళిపోయింది. 1954లోనేమో మళ్ళీ అది 800 మీదెళ్ళింది. 25 ఇయర్స్ ఏమో 800 కిందే ఉంటుంది. 1989 టు 2024 ఈరోజు మార్కెట్ 45 ఇయర్స్‌లోని మీకు మార్కెట్ ఏ లెవెల్‌లో ఎళ్తుందని ఎవరు చెప్పలేరు. నేను నా తలకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంటర్నేషనల్ ట్రేడ్ చేస్తాను. గోల్డ్‌లో షార్ట్ చేసి 1870లోని కవర్ చేశాను. 1870లో నేనెప్పుడు లాంగ్ చేయలేదు. 25లో కూడా నేను లాంగ్ ఎళ్ళలేదు. ఆ పీరియడ్ అవుతుంది బెస్ట్. ఇప్పుడు ట్రంప్ లేదంటే ఆ గోల్డ్ $2,500లో ఉండేది. అంటే ఒక ఔన్స్ $2,500 అవుతుందా? ట్రంప్ వచ్చిన నుంచి $500 పెరిగిందా? అదొక నేను రీడ్ చేస్తున్న సిట్యుయేషన్. ఓకే సార్. అండర్‌స్టూడ్. ట్రంప్ వాడి తాలూకా అన్సర్టనిటీ దాని తాలూకున్న ప్రీమియం ఏమో $500. మీరు 45 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరుంటారని మీకేం తెలుసు? ఎవరు చెప్పలేరు కదా! అప్పుడు గోల్డ్ లీగలా? ఇల్లీగల్ అవుతుంది కూడా మనకు తెలీదు. అప్పుడప్పుడు ఉంచడం మంచిది. చాలా నమస్కారం సార్. అందరికీ ఆన్సర్‌లు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నమస్కారం. మీరు ఈ ఛానల్ చూస్తున్నారంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బటన్ తట్టండి. అందరి ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వండి. నమస్కారం. థ్యాంక్ యూ.